నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం కిడ్నాప్ అయినటువంటి బాలుని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నల్గొండ జిల్లా పోలీసులు సుక్కమ్మ, అరుణ్ అటువంటి ఇద్దరు మహిళలు ఈ బాలుని కిడ్నాప్ చేసినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశాల గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్టవేసి యాచకులుగా నటిస్తూ అమాయకమైనటువంటి మహిళలను నమ్మించి పిల్లల్ని ఎత్తుకెళ్తున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. ఎట్టకేలకు బాలుని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా సాంకేతికతను అందిపుచ్చుకొని సీసీ కెమెరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసి బాలుని రక్షించినట్టుగా పోలీసులు కూడా వెల్లడించడం జరిగింది. గత కొంతకాలంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ల కలకలం రేగుతూ ఉంది. ఇప్పటికైనా సరే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సీసీ కెమెరాలను పెంచాలి, అడుగడుగున కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలి, పిల్లల్ని కాపాడాలని కూడా సర్వత్రు కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చేనేత కళాకారుల ఇళ్లలోకి వెళ్లి వారితో మమేకమై చేనేత కళను పరిశీలించారు, వారి జీవన స్థితిగతులను పరిశీలించారు, వారి యొక్క జీవన విధానాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా చేనేత రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త డిజైన్లతో తయారు చేసినటువంటి ఇక్కతు వస్త్రాలను చూసి ఆయన ఎంతగానో మైమర్చిపోయారు, ఎంతగానో అబ్బురపడ్డారు. సాంకేతికతను అందిపుచ్చుకొని కొత్త రంగులతో డిజైన్లతో తయారు చేసినటువంటి ఇక్కతు వస్త్రాలకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని కూడా జిష్ణుదేవ్ వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సరే చేనేత కళను కాపాడాలి, చేనేత కార్మికులను కాపాడాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాన్ని కూడా సూచించడం జరిగింది. ఇక చేనేత రంగంలో లబ్ధ ప్రతిష్ఠించినటువంటి ప్రముఖులను కలిశారు, పద్మశ్రీ అవార్డు గ్రహీతను కూడా కలచడం జరిగింది. మరిన్ని సమస్యలను కూడా ఆయన వినడం జరిగింది. దీంతో పాటు చేనేత రంగంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నెలకొల్పినటువంటి త్రిప్టు పథకం, చేనేత బీమా పథకం, చేనేత రుణాల మాఫీకి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి చెక్కులను, ఇతరితర పథకాలను కూడా అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు జిష్ణుదేవ్ వర్మ అందించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బొందలకుంట వద్ద 167వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులుండగా 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని చికిత్స నిమిత్తం మక్తల్, రాయచూర్ ఆసుపత్రులకు తరలించారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జోగులాంబ, గద్వాల జిల్లా రాజోలి ఎస్ఐ జగదీష్ను ఉన్నతాధికారులు ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఇథనాల్ కంపెనీ విషయంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, బెదిరింపులకు పాల్పడడం, కవ్వింపు చర్యలకు దిగడం వల్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయని పెద్దదనవాడ గ్రామ ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఇథనాల్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు రావడంతో వీఆర్కి బదిలీ చేశారు. ఎస్ఐ పాత్రపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇవాళ ఉదయాన్నే దానికి సంబంధించినటువంటి భవన యజమాని తాళం వేశారు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం, అద్దెతో పాటు ఇతర అలవెన్స్లు చెల్లించినటువంటి పక్షంలో ఓనరు ఇవాళ తాళం వేశాడు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఉన్నతాధికారులు తక్షణమే ఆయనతో ఫోన్లో మాట్లాడి పూర్తి స్థాయిలో బిల్లు క్లియరెన్స్ చేస్తామని చెప్పడంతో తిరిగి గురుకుల మైనార్టీ పాఠశాల యథావిధిగా తెరుచుకుంది. అయితే ఒక్కసారి అంటే ఇవాళ పాఠశాల ప్రారంభం కావడంతో విద్యార్థులు కూడా కొద్దిమంది రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాళం ఉండడాన్ని చూసి అంతా కూడా ఆశ్చర్యపోయారు. మరి మొత్తానికి యాజమాన్యానికి బిల్లు చెల్లిస్తామని ఉన్నతాధికారులు, పై అధికారులు చెప్పడంతో తాళం అయితే తీయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రభుత్వ మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలకు తాళం వేయడము, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం అనేది అయితే ఇటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక మరొక వార్త, ఐవీఎఫ్ ద్వారా పిల్లల కోసం సంపాదించినటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రాగా సంబంధిత ఎవరైతే ఉన్నారో ఆమె ఇవాళ ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులైతే ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో ఐవీఎఫ్ కోసం రావడం జరిగింది. అయితే అనస్థీసియా మత్తుమందు ఇచ్చిన తర్వాత ఆమె ఒక్కసారిగా తీవ్ర లో బీపీ ఇతర కారణాలతోటి ఆమె అందులోనే పడిపోయింది. అయితే అప్పటికే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆమె సహకరించకపోవడంతో మృతి చెందింది. మొత్తంగా కుటుంబ సభ్యులు తీవ్ర పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించడంతో అప్పటికప్పుడు యాజమాన్యం అయితే వారికి
వారికి నష్టపరిహారం కింద ఇస్తామని చెప్పడంతో ఎటువంటి కేసు నమోదు చేయకుండానే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో రాత్రి కురిసినటువంటి వర్షానికి వరి ధాన్యం అంతా కూడా తడిసి రైతులు అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. 6 కాలం కష్టించి పండించినటువంటి పంట ఒక్కసారిగా తడిసిపోవడంతో వాళ్ళు కన్నీరు గున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనిపించింది. 15-20 రోజుల నుంచి కూడా వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి మార్కెట్కి తీసుకొస్తే తరుగు తేమతో కాలయాపన చేసి ప్రభుత్వము అధికారులంతా కూడా నిర్లక్ష్యం చేశారని, దానివల్లే వర్షం రావడంతో ధాన్యం అంతా తడిసిపోయిందని, తడిసిన ధాన్యాన్ని అంతా కూడా మద్దతు ధరకు కొనాలని చెప్పేసి కూడా రైతులు కొల్లాపూర్ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాలలో పిల్లలందరూ కూడా పాఠశాలలో విద్యను అభ్యసించాలని చెప్పేసి, బాల కార్మికులను ఎవరు కూడా ప్రోత్సహించొద్దని చెప్పేసి, ఇటుక బట్టీల వద్ద హోటళ్ల వద్ద బాల కార్మికులుగా ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకు కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి, తల్లిదండ్రులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా 14 సంవత్సరాల్లో పిల్లలను చదివించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పేసి నసీం సుల్తానా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా పేరు మార్చడానికి సన్నాహక సమావేశం ఈరోజు ఒంగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విద్యా కమిషన్ చైర్మన్ అగునూరి మురళితో పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఒంగూరు మండల కేంద్రంలోని జడ్పీ స్కూల్లో రాష్ట్రంలోనే తొలి ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకు విద్యా బోధన ఉంటుందని చెప్పేసి, అందుకోసం ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేసేందుకు కూడా సన్నాహకాలు చేస్తున్నామని చెప్పేసి, దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులను ఒక 30 మందిని కమిటీలో సభ్యులుగా చేర్చామని చెప్పేసి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రయోగాత్మకంగా ఒంగూరులోనే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రతి పాఠశాల వద్ద కూడా ఉదయం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు విద్యార్థుల కోసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉప్పునుంతల మండల కేంద్రంతో పాటు కొల్లాపూర్ మండలం సింగోటర్లో కూడా విద్యార్థుల కోసం పాఠశాలలో ప్రైమరీ పాఠశాలలో ఘనంగా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థుల కోసం తివాచి పరిచి వాళ్ళ పైన పూలు చల్లి వాళ్లకు విద్యార్థులందరికీ కూడా ఘనంగా స్వాగతం పలికారు. విద్యా కమిటీలు కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా సత్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే చాలా పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు లేనప్పటికీ ఉన్న వసతులతోనే ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులను అధికంగా పాఠశాలలో చేర్పించేందుకు వాళ్ళు ఈరోజు ఘనంగా విద్యార్థులకు స్వాగతం పలిగేటువంటి ఏర్పాట్లు చేయడం పట్ల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరో వార్తా విషయానికి వస్తే, జిల్లాలో పలు మోసాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మోసాలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. ప్రభుత్వ లెక్చరర్గా పనిచేస్తూ మల్టీ లెవెల్ మోసాలకు పాల్పడుతున్న ఓ లెక్చరర్ను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే మెడికల్ షాపులలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నప్పటికీ కూడా అక్రమంగా మత్తు మందులను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్కి పాల్పడుతున్న 5 కేసు నమోదు చేసి 4 అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పగడ్బందీ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఎవరైనా మోసాలు పాల్పడితే వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందించాలని, అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ మోసాలకు పాల్పడితే వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు కూడా ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే,
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి నిధులను కేటాయించిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత సంవత్సరంన్నరగా కూడా ఇలాంటి నిధులు విడుదల చేయకుండా జిల్లా అభివృద్ధిని కుంటుపడుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్ను మంజూరు చేయడం జరిగిందని, అలాగే బీసీ గురుకులాల కోసము అలాగే మైనారిటీ గురుకులాల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించినప్పటికీ కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము నిధులు విడుదల చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే స్పందించి జిల్లాలో అసంపూర్తిగా నిర్మాణం ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించిన కార్మిక సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా కార్మిక సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యని పూర్తిగా విస్మరించిందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. ఎప్పటికప్పుడు కార్మిక సమస్యలని పరిష్కరించే దిశగా సంఘం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. అనంతరం ఆయన సిఎస్ఐ చర్చిలో జరిగినటువంటి ఫాస్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఫాస్టర్స్ అంతా కూడా సామాజిక సేవలో నిమగ్నం అవుతున్నారని, వాళ్ళందరికీ అవసరమైనటువంటి పూర్తి సహకారాన్ని తాము అందిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా సిద్దిపేట అంటేనే మత సామరస్యానికి, శాంతికి నిలయమైనటువంటి ప్రాంతమని, దీన్ని కాపాడే దిశగా అందరము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇక గోపులాపూర్, చిన్నకోడు మండలం గోపులాపూర్లో ఆయన ఈ సందర్భంగా పర్యటించారు. అక్కడ మాజీ ఎంపీపీకి సంబంధించిన ఒక ఆయిల్ ఫామ్ తోటని ఆయన పరిశీలించారు. అక్కడ మొదటి పంటని ఆయన చేతుల మీదుగా కోత చేశారు. అక్కడి నుంచి ఆయన మార్కెట్కు తరలించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ తోటలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వంలో తాము ఆయిల్ ఫామ్ తోటలకు పూర్తి స్థాయిలో సబ్సిడీలు ఇచ్చి తోటల పెంపకానికి అవసరమైనటువంటి అన్ని సహకారాలు అందించామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమను తీసుకువచ్చి ఈ ప్రాంత రైతులకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతులకు కూడా పెద్ద ఎత్తున సహకారాలు అందించే దిశగా గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం తాము చర్యలు తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. గోపులాపూర్ సమావేశం తర్వాత సిద్దిపేటలోని కృష్ణ యాదవ్ సంఘంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా యాదవ్ విద్యావంతుల వేదిక, యాదవ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా పురస్కారాన్ని, సర్టిఫికెట్ని ఆయన అందజేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గం నీతి నిజాయితీ కలిగినటువంటి సామాజిక వర్గమని, ఆ సామాజిక వర్గానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలని తాము అందిస్తామని చెప్పారు. సమాజంలో వాళ్ళు కూడా ఎదగడానికి అవసరమైనటువంటి అన్ని తోడ్పాటును అందించే దిశగా చూస్తామన్నారు. తమ ప్రభుత్వంలో యాదవులకు పూర్తి స్థాయిలో రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం యాదవులు చిన్నచూపు చూస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క యాదవులకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో తాము యాదవ సామాజిక వర్గానికి అవసరమైనటువంటి అన్ని రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు చూస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక దుబ్బాకలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. దుబ్బాకలో అక్కడి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఆయన పంపిణీ చేశారు. ఇక మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలు చేయడమే ధోరణిగా పెట్టుకున్నదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడం విస్మరించి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నదని, ప్రజా సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 128వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. డంప్ యార్డుకు వ్యతిరేకంగా 128 రోజులుగా
ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు 13 గ్రామాల ప్రజలు అఖిలపక్ష నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక జహీరాబాద్కు సంబంధించి జహీరాబాద్ మండలం అల్గోల్కు వెళ్ళేటువంటి దారి పూర్తిగా ధ్వంసమైపోయింది. పెద్ద పెద్ద గుంతలతో రోడ్డంతా కూడా మనుషులు కూడా నడవలేనటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే మాణిక్రావు కూడా చాలా సీరియస్గా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆర్ఎండ్బి అధికారులను జిల్లా కలెక్టర్కు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆ సమస్య పరిష్కారం కావడం లేదని, తమ గ్రామానికి వెళ్ళడం అంటేనే నరకంగా మారిపోయిందని చెప్పి అల్గోల్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమ రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా అల్గోలు గ్రామస్తులు హెచ్చరించడం జరిగింది.